హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ గప్పీస్ తెలుగు. ఈరోజు ఈ వీడియో అనేది చాలా క్రేజీగా ఉంటుంది. తమిళని బట్టి టాపిక్ ఏంటనేది మీకు అర్థమై ఉంటుంది. సో అంతకన్నా ముందు ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. మీరు చేసే ఈ చిన్న హెల్ప్ నన్ను ఎంతగానో మోటివేట్ చేస్తుంది. ఇంకా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియోలో ఒక ఫుడ్ని అయితే నేను గప్పీస్కి మాలిస్కి ఫీడ్గా చేస్తున్నానండి. దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అనేది నేను ఒక షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా అయితే మీరు చూసుకోవచ్చు. నేను ఏ ఫుడ్ యూజ్ చేశాను అని చాలామంది కస్టమర్ అయితే కామెంట్ అయితే చేశారు. అందులో కేసీటీ ఆక్వా ఫామ్ అనే బ్రో అయితే కరెక్ట్గా మనకి ఆన్సర్ అయితే చేశారండి. దీన్ని చూసి అందరూ షాక్ అవుతారని అనుకుంటున్నాను. మీరు చూసుకోవచ్చు, నేను యూజ్ చేసేది వచ్చేసేయండి పెడిగ్రీ బిస్కెట్. ఈ పెడిగ్రీ బిస్కెట్ని ఈ విధంగా నానబెడతానండి. నానబెట్టిన తర్వాత మనం డైరెక్ట్గా నేనైతే ఫీడ్ కింద ఇస్తాను. మీరు చూసుకోవచ్చు, నేను దీంట్లో ఒక బిస్కెట్ తీసుకుంటున్నాను. నేను ముందు ఏ టబ్లో అయితే మీకు చూపించానో సేమ్ అదే టబ్లో అయితే నేను చూపిస్తున్నానండి. దీంట్లో అయితే నేను మాలీస్ అండ్ గప్పీస్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. చూసుకోవచ్చు, సేమ్ అదే టబ్బు అదే ఫిషెస్ ఫీడ్గా ఇస్తున్నాను. చూడండి, నేను పెట్టిన వెంటనే అవి వచ్చి తినడం స్టార్ట్ చేసాయి. దీనివల్ల ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ అండ్ డిసీజ్ లాంటిది ఏమి రావట్లేదండి. అంతా బాగానే ఉంది. నేను అంతా కూడా ఎక్స్పీరియన్స్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇదైతే చాలా బాగా తింటున్నాయండి. మనం పిల్లెట్స్తో పాటు దీన్ని కూడా వీక్లీ 2 times అలా మనం ఫీడ్ చేసినట్లయితే కొంచెం బాగుంటుందండి. అలాగే నేను బేబీస్ కూడా వీటిని క్రష్ చేసి వేస్తున్నానండి. ముందుగా బేబీస్కి వేయాలంటే కనుక ఈ పెడిగ్రీ బిస్కెట్స్ని మనం క్రష్ చేయవలసి ఉంటుందండి. చిన్న కవర్ లాంటివి తీసుకోవాలి. ఈ కవర్ లాంటివి తీసుకుని ఈ బిస్కెట్స్ని మనం క్రష్ చేయవలసి ఉంటుందండి. చూసుకోవచ్చు, నేనైతే క్రష్ చేస్తున్నాను. ఈ విధంగా బాగా మెత్తగా పొడుగులాగా అయ్యేటట్టుగా మనం ఈ బిస్కెట్ని క్రష్ చేసుకోవాలి. ఎందుకంటే బేబీ తినడానికి ఈ బిస్కెట్ అనేది కొంచెం అనువుగా ఉండాలి కాబట్టి మనం ఈ విధంగా క్రష్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా క్రష్ చేసుకున్న తర్వాత మనం బేబీస్కి ఫీడ్ చేయవచ్చు. ఓకేనా, ఇదిగోండి మొత్తం ఈ విధంగా నేను బాగా క్రష్ చేసి దీన్ని అంతా కూడా ఒక కప్లోకి వేసుకున్నాను. కప్లోకి వేసుకున్న తర్వాత నేను డైరెక్ట్ బేబీస్కి ఫీడ్ చేస్తాను. మీరు చూసుకోవచ్చు, రీసెంట్గా నా దగ్గర అయితే ప్లాటినం రాటా డొంబేరు బేబీస్ పెట్టిందని చెప్పాను కదండి. మీకు ఆ బేబీస్కి అయితే నేను ఫీడ్గా వేస్తున్నాను. చూసుకోవచ్చు, వేసిన వెంటనే అవి తినడం స్టార్ట్ చేసాయి. ఈ విధంగా నా దగ్గర ఉన్నటువంటి అన్ని బేబీస్కి కూడా నేను ఈ పెడిగ్రీ బిస్కెట్ అనేది క్రష్ చేసి వేస్తాను. అవి అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటున్నాయండి. చూసుకోవచ్చు, అలాగే నేను ఇప్పుడు జెడ్ బ్లాక్ ట్యాంక్లో కూడా బేబీస్కి అయితే వేస్తున్నానండి. చూసుకోవచ్చు, ఇదంతా కూడా నేను మెయింటైన్ చేస్తున్నటువంటి ఫుల్ బ్లాక్ గప్పీస్ అనమాట. చూసుకోవచ్చు, వాటికి వేసాను. అవి అయితే ఇంకా చాలా ఫాస్ట్గా వచ్చి తినడం స్టార్ట్ చేసాయి. ఓకేనా, ఈ విధంగా వేసినట్లయితే గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను స్టార్టింగ్లో చూపించాను కదండి, ఆ ట్యాంక్లో కూడా నేను ఈ క్రష్ చేసినటువంటి పెడిగ్రీ బిస్కెట్ కూడా వేస్తున్నాను. ఎందుకంటే వీటిలో గప్పీ బేబీస్ అలాగే మాలీ బేబీస్ కూడా ఉన్నాయండి. అలాగే ఇది వచ్చేసి ఇంకొక టబ్. దీంట్లో నేను వైట్ టెక్స్డ్ బేబీస్ అన్నీ కూడా ఈ టబ్లో అయితే వేయడం జరిగింది. సో ఆ పెడిగ్రీ బిస్కెట్ క్రష్ చేసిందంతా కూడా నేను వీటికి కూడా ఫీడ్గా ఇస్తున్నాను అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి ఇంకో టబ్. దీంట్లో అయితే గప్పీ బేబీస్ అనేవి నేను సెపరేట్ చేశాను. వీటికి కూడా ఈ పెడిగ్రీ బిస్కెట్ అనేది నేను ఫీడ్గా ఇస్తున్నాను. చూడండి, నా దగ్గర ఉన్నటువంటి అన్ని ఫిషెస్కి నేను ఈ విధంగా అయితే ఫీడింగ్గా ఇచ్చాను. ఓకేనా, మీరు కూడా మీ ఫిష్లకి ఫీడ్ చేయాలనుకుంటే కనుక చేసుకోవచ్చండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓకేనా, ఈ వీడియోకి సంబంధించి ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే కనుక నన్నైతే కాంటాక్ట్ అవ్వండి. నేనైతే తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.